ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు భూమి మీద నరులందరినీ కూడా సృజించాడు. మనుషులందరినీ పెట్టిన తర్వాత కొంతకాలానికి వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి వారికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. సరే అని చెప్పి ఒక జలప్రళయాన్ని తీసుకొచ్చాడు. పాపం చేసిన వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టేశాడు. తుడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎవరైతే నోవాహు ఉన్నాడో ఆయన నుంచి మళ్ళీ కొత్త జనాంగాన్ని తీసుకుంటూ వచ్చాడు. ఇలా వెళ్తున్న క్రమంలో ఏంటంటే అబ్రహాము అనే ఒక వ్యక్తి దేవుడికి చాలా బాగా నచ్చాడంట. నచ్చిన తర్వాత అతన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానం ఏంటి అంటే ఇసుక రేణువుల్లాగా నీ జనాంగాన్ని విస్తరింపజేస్తాను. అదే వాగ్దానం తన పిల్లలకు కూడా వచ్చింది, ఇస్సాక్కి, యాకోబుకి. అదే యాకోబుని దేవుడు మళ్ళీ పేరును మార్చి ఇజ్రాయేలులుగా మార్చి ఆయనకు కూడా అదే వాగ్దానాన్ని దేవుడు చేశాడు. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 400 సంవత్సరాలు అదే ఐగుప్తు కింద బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. అలా బ్రతుకుతూ ఉన్న టైంలో దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క మొరను విన్నాడంట. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దేవుడిని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ నువ్వు మాకు వాగ్దానం చేసావు కదా, మమ్మల్ని ఒక గొప్ప జనంగా చేస్తా అన్నావు కదా, మాకు ఒక స్థలాన్ని ఇస్తా అన్నావు కదా, పాలు తేనెలు ప్రవహించే స్థలాన్ని ఇస్తానన్నావు. కానీ మేము ఇక్కడ ఏం చేస్తూ ఉన్నామంటే ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నువ్వేం చేస్తావంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ప్రతి దినము కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళ ప్రార్థనను ఆలకించి వాళ్ళని ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కష్టంలో ఉన్నప్పుడు ఏ దేవుడికి అయితే ప్రార్థన చేశారో వాళ్ళ సుఖంలో ఉన్నప్పుడు కూడా అదే దేవునికి ప్రార్థన చేయాలి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ చుట్టూ ఉన్న జనాంగాన్ని బట్టి మోటివేట్ అయిపోయి వాళ్ళకి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో, వాళ్ళకి ఏవైతే దేవతలు ఉన్నాయో అదే దేవతలకు వీళ్ళు కూడా మొక్కడం ప్రారంభించారు. అయితే దేవుడు ఊరుకుంటాడా? తీసుకెళ్ళి వాళ్ళని ఏదో ఒక చెరలో పడేస్తూ ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ ఒక న్యాయాధిపతిని తీసుకొచ్చి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. మళ్ళీ పాపం చేస్తూ ఉంటారు. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉండగా ఒకానొక రోజు వాళ్ళకి ఏమనిపించింది అంటే అందరికీ రాజు ఉన్నారు కాబట్టి మాకు కూడా ఒక రాజు కావాలి. సమూయేలు దగ్గరికి వెళ్ళి అదే మాట అడిగారంట. అందరికీ రాజు ఉన్నాడు కదా, మాకు కూడా ఒక రాజు ఇవ్వండి అంటే సమూయేలు ఏమన్నాడంటే అలా కాదురా, మీ పైన రాజు కంటే గొప్పడు దేవుడు ఒకడు ఉన్నాడు రా అంటే ఏమాకైనా అనవసరం, అందరికీ రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి. అయితే అతను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పని చేయి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మీరు అడిగినట్టే మీకు ఒక రాజుని దేవుడు ఇస్తున్నాడు, కాకపోతే ఆ రాజు ఎలా ఉంటాడంటే అని చెప్పి ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అన్నీ చెప్పిన తర్వాత అయినా పర్లేదు మాకు అదే రాజు కావాలి అంటే దేవుడు వారిపైన సౌలు అని ఒక రాజుని నియమించాడు. అయితే సౌలు ఏం చేశాడంటే రాజు అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చాలా బాగుంటాడండి, తను తగ్గించుకుంటాడు, చాలా బాగా రాజ్యాన్ని వెళ్తాడు. మరి 2 సంవత్సరాల తర్వాత ఏమైందిరా అంటే వదిలేడు దేవుడిని. 2 సంవత్సరాలు దేవునికి నిజాయితీగా న్యాయంగా ఉన్నాడండి. తర్వాత ఆయన తీసుకెళ్ళిపోయి దేవుడు ఏం చేశాడంటే దావీదు అని ఇంకొక రాజుని తీసుకొచ్చాడు. ఆ దావీదు తర్వాత ఇంకొక రాజు వస్తాడు, ఆయన పేరు సొలొమోను. ఈ సొలొమోను దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సొలొమోను దేవుని కోసం ఒక గొప్ప మందిరాన్ని కడతాడు. ఆ మందిరాన్ని కట్టిన తర్వాత ఇంకేం చేశాడయ్యా అంటే ఆ మందిరానికి ఎదురుగానే ఉన్నత స్థలాలు అని చెప్పి కొన్ని బలిపీఠాలని కూడా కడతాడు. ఇటువైపు ఏమో దేవుని మందిరం ఉంది, దానికి ఆపోజిట్లో ఆయన ఏం చేశాడంటే అన్య దేవతలకు బలి ఇవ్వడానికి కట్టాడు. ఆయన తర్వాత వచ్చిన రాజులు ఉంటారు. ఈయన తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోద్ది. 10 గోత్రాలన్నీ కూడా ఇశ్రాయేలీలుగా పిలువబడుతూ ఉంటారు. యూదులు అండ్ బెన్యామీనీలు మాత్రం యూదులుగా పిలువబడుతూ ఉంటారు. వాళ్ళకి కొంతమంది రాజులు వస్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతూ ఉంటారు. వీళ్ళకి కొంతమంది రాజులు వస్తూ ఉంటారు, వీళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి టైంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే చాలామంది ప్రవక్తల్ని పంపించి ఒరే మీరు ఇలా ఉండకూడదురా, మీలో ఈ పాపం ఉందిరా అని చెప్పి అందరినీ హెచ్చరిస్తూనే ఉంటాడండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన ప్రవక్తల్ని తీసుకెళ్ళి చంపేస్తూ ఉంటారు. అందులో మనకు బాగా కనిపించే ప్రవక్త ఎవరు అంటే యెషయా గారు కనబడుతూ ఉంటారు. అయితే ఒకసారి మనం చూస్తూ ఉంటే ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం తీసి చూస్తూ ఉంటే అక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే దేవుడు మనుషులతో ఏం మాట్లాడుతున్నాడు అనేది చూస్తూ ఉంటే 2వ వచనం నేను చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలని పెంచి గొప్పవారిగా చేసి తిని
వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వాళ్ళంట ఎక్కడో ఒక మూలన ఐగుప్తు దేశంలో బాధపడతా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఈయన ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడంట. తినడానికి ఏం కొదువ లేకుండా అన్నీ కూడా సమకూర్చి వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మాట వినట్లా. వాళ్ళు దేవుని మాట వినట్లేదు కాబట్టి ఈయన ఎవరితో మాట్లాడుకుంటున్నాడంటే, ఆకాశమా నా మాటిను, భూమి నా మాటిను, నేను పిల్లల్ని కన్నాను, వాళ్ళని పెద్దగా చేశాను, వాళ్ళని గొప్పవారిగా చేశాను, అయినా సరే వీళ్ళ నా మాట వినట్లేదు. అందుకే మనం చూస్తూ ఉంటే అదే అధ్యాయంలో ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్న మాట 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా అయిపోతాయి. ప్రవక్తను పంపించి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒరే మీ పాపాలు నాకు అడ్డుగా ఉన్నాయి, మీరు నా దగ్గరికి రావడానికి అవి ఒక గోడలా ఉన్నాయి, మీరేం చేస్తారంటే రండి నా దగ్గరికి, మీరు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో మనం మన వివాదాన్ని తీర్చుకుందాము. మీ పాపం ఒకవేళ రక్తంలా ఎర్రగా ఉన్నప్పటికీ అది రోజు ఏమవుతుంది అంటే హిమములా తెల్లగా మారుతుంది అని పంపించి ఒక ప్రవక్తను పంపిస్తే వీళ్ళు ఏం చేశారంటే గొడ్డలతో నరికించి చంపేశారు యెషయాని. ఆయన తర్వాత ఇంకో రాజు వచ్చాడంట. ఆ రాజు గురించి కూడా చూద్దాం, క్షమించాలి, ఈయన తర్వాత ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త గురించి కూడా మనం చూస్తూ ఉంటే ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. చాలండి. ఇక్కడ దేవుడికి ఇంకెలా ఉందంటే చాలా రోజులు వాళ్ళ దగ్గరికి ప్రవక్తలను పంపించాడు. ఇంకా చివరికి ఏమైపోయిందంటే మీ ఇష్టంరా, మీరు ఏదన్నా చేయండి, మీ దగ్గరికి నేను ఏం చేస్తున్నానంటే కల్దీల్ని పంపిస్తున్నా, ఇప్పటికీ లేట్ అయింది ఏం లేదు, మీరు నా దగ్గరికి వచ్చారంటే బతుకుతారు, దోపుడు సొమ్మును పట్టుకున్నట్టుగా మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు అని చెప్తున్నాడు. అయితే వీళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు అనేది కింద చూస్తూ ఉంటే 2వ వచనం చూడండి, క్షమించాలి 3వ వచనం, మత్తాను కుమారుడైన షెపట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెమల్యా కుమారుడైన యోకాలను, మల్కియా కుమారుడైన పషూరును వినిరి గనుక ఈ ప్రధానులు రాజుతో చేసిన మనవి ఏదనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టం కోరువాడే కానీ క్షేమం కోరువాడు కాదు. అతనంట వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే మీ క్యారెక్టర్ బాగాలేదురా, మీ ప్రవర్తన బాగాలేదురా, మీరు మారండ్రా, మీరు మారకపోతే దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని తీసుకెళ్ళి చెరలో పడేస్తాడరా అని వాళ్ళ హితము కోరుతుంటే వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, వీడు మన నష్టం కోరేవాడే కానీ మన మేలు కోరేవాడు కాదు అని చెప్పి పితూరులు చెప్తున్నారంట రాజు దగ్గరికి వెళ్ళి. రాజు ఏమంటాడంటే, మీకు నచ్చినట్టు మీరు చేయండిరా అంటే ఇలా చేసిన పని చూడండి, అలా చూడండి 6వ వచనం, వారు ఇర్మియాను పట్టుకొని కారాగార గృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులో ఇర్మియాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడి ఉండెను. ఒక ప్రవక్తను వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మారండ్రా అని చెప్పినందుకు తీసుకెళ్ళి ఒక గోతులో పడేశారండి. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. దేవుని మాట మాట్లాడినప్పుడు దాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లా. అయితే ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే ఇర్మియాకి సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసిన తర్వాత ఈ అధ్యాయం కిందకు వచ్చేసిన తర్వాత 39వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎవరైతే కల్దీయులు లేదా బబులోను వారు ఎవరైతే వస్తారని దేవుడు చెప్పాడో వాళ్ళు వచ్చేస్తారు, దొరికినోని దొరికినట్టు చంపేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మనం చూస్తూ ఉంటే 39వ అధ్యాయము 15వ వచనం నుంచి, ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మేలు చేయుటకై కాక
కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నేను చూచుచుండగా ఆ మాటలు ఈ దినమును నెరవేర్చుచున్నాను. నేను ఆ దినమును నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. అతను ఎవరండి? ఇజ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, కూషు దేశస్థుడంట. వారికి యెహోవా ఎవరో తెలియదంట. అయినా సరే ఆయన ఏం చేశాడు అంటే తన ప్రాణాన్ని ఎలా కాపాడుకున్నాడంటే, దోపుడు సొమ్ము చేత పట్టుకుని ఎలా అయితే లాక్కుంటారో అలా తన ప్రాణం శత్రువుల చేతిలోకి వెళ్లకుండా పట్టుకుని లాక్కున్నాడంట. ఈరోజు ఆ స్థితికి మనం ఏమాత్రం దూరంగా లేము. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు అదే పాపాన్ని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ విడిచిపెట్టేసి మనకు నచ్చినట్టే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట విని బ్రతుకు, నీ ప్రవర్తనను అంతటిని నువ్వు మంచిగా మార్చుకో. లేదంటే ఏం జరుగుద్ది అంటే అపవాది అనే ఒక బబులోనీయుడు నీ మీదకు వస్తాడు. నెబుకద్నెజరు ఎలాగైతే ఆ రోజుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో అపవాది ఈరోజు మన మీదకి అలాగే వస్తుంది. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని చెప్పది తిరుగుతూ ఉందంట. ఈరోజు దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈ ఎబెద్మెలెకు ఏవైతే చేశాడో అదే మనం చేయాలి. ఆయన ఏం చేశాడు అనే ఒక 4 విషయాలు ఈరోజు నేను చెప్పి నేను ముగించేస్తా. అదే విషయాలు కనుక మనం చేసామనుకోండి, మన ప్రాణం నరకంలోనికి వెళ్ళిపోకుండా, కల్దీయులు అనే పాపానికి, కల్దీయులు అనే అపవాదికి, అదే నరకానికి చిక్కుకోకుండా మన ప్రాణాన్ని మనం కూడా కాపాడుకోగలుగుతాము. అయితే ఈ ఎబెద్మెలెకు ఏం చేశాడు అని ఆయనలో ఉన్న ఒక 4 విషయాలు నేను చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా ఈయనలో మనకి ఏం కనబడుతుందంటే, ఇర్మియా గారంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే మీ ప్రవర్తనలా ఉందరా, మీరు మార్చుకోండిరా, లేకపోతే దేవుడు మిమ్మల్ని చంపేస్తాడరా అని చెప్పినప్పుడు ఆ వాక్యం అంటండి ఎబెద్మెలెకు గుచ్చుకుందంటే అండి. ఆమేన్. అందరూ కూడా వాళ్ళకి నచ్చినట్టు ఈడెవడరా ఈడు, మన కీడు కోరదండి ఏంట్రా ఈడు, మన క్షేమం గురించి ఆలోచించట్లేదురా ఏంటి ఈడు అని అందరూ కూడా ఇర్మియా అనే ప్రవక్తని తిడతా ఉంటే ఈయనకు మాత్రం ఎలా ఉందో తెలుసా? ఈయన నిజమే చెప్తున్నాడే, మా ప్రవర్తన ఇంత దారుణంగా ఉందే. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి అంటే మన ప్రవర్తనను మనం మార్చుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. వాళ్ళందరూ కూడా ఇతను మన కీడును కోరుతున్నాడు అని తీసుకెళ్ళి గుంటలో పడేస్తే ఇతను మాత్రం ఏం చేస్తున్నాడంటే నిజమే చెప్పాడు కదా. నిజం చెప్పినప్పుడు ఈయన ఎందుకు తీసుకెళ్ళి గుంటలో పడేశారు? కాబట్టి నేను వెళ్ళి ఈరోజు ఏం చేయాలి అంటే ఏదో ఒకటి చేశారు, ఇర్మియాను బయటికి తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తున్నాడండి. కారణం ఏంటో చెప్పనా? దేవుని యొక్క వాక్యం అనేది ఎబెద్మెలెకుకి నచ్చిందండి. అతనేమి యూదుడు కాదు, అతనేమి ఇజ్రాయేలీయుడు కాదు. చిన్నప్పటి నుంచి దేవుడు ఎవరు అతనికి తెలీదు. యోధా దేశంలోకి ఒక బానిసగా వచ్చాడు కూషు దేశం నుంచి. ఇంకా చెప్పాలి అంటే ఒక నపుంసకుడు. ఆలోచించండి, మనం రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఎవరైనా నపుంసకులు మనకి ఎదురొచ్చారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఇలా పక్క నుంచి వెళ్ళిపోతాం. బొత్తిగా విలువ ఉండదు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది అతనికి విన్నాడో ఆ వాక్యానికి లోబడ్డాడు. ఈరోజు ఎంతమంది అలా ఉంటున్నామండి? మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం చెప్పండి? దేవుడు మనతో మాట్లాడాలని. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నా ప్రవర్తనను మార్చుకోవడానికి దేవుడు మాటలేమన్నా మనకి దొరుకుతాయి అని మనం దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత, దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం ఎలా ఫీల్ అవుతాము అంటే, ఈ పాస్టర్ గారి వాక్యం అంతా నా గురించే చెప్పేశారు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు నీతో మాట్లాడాలి అన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడితే దాన్ని తీసుకోవాల్సింది పోయి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే, పాస్టర్ గారు నా మీద కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నారు అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అవునా కదా? బయట నుంచి ఎవరైనా పాస్టర్ గారు వచ్చినా సరే పొరపాటున ఆయన కూడా మీ గురించి మాట్లాడర్లే అండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు అది మీకు గుచ్చుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారంటే, పాస్టర్ గారు నా గురించి చెప్పేసినట్టున్నారు ఈయనకి అనుకునేవాళ్ళు ఎంతమంది లేరండి. కానీ ఎబెద్మెలెకు అలా అనుకోలేదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తుంది ఎందుకు అంటే దేవుడు నీతో మాట్లాడాలని.
కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఎలా పడితే అలా మనం బ్రతుకుతున్నామండి. ఆయన ఆయన చెప్పిన మాటలు మనం వినట్లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆకాశమా నేను నీతో మాట్లాడుతున్నా, భూమి నేను నీతో మాట్లాడుతున్నా, చెవి యొగ్గు. ఎందుకంటే నేను కన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు. నా పిల్లలతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు పట్టనట్టున్నారు. కాబట్టి ఇంకా మీతోనే మాట్లాడుకుంటా నేను. నా మాట వినండి. ఎందుకండి దేవునికి ఆ స్థితి? ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆ మాటలను అంగీకరించడానికి ఏం బాధ? కూషీయుడండి, దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. ఒక దాసుడిగా తీసుకురాబడ్డాడు. ఎన్నో నిందలు అనుభవిస్తూ, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇర్మియా దేవుని వాక్యాన్ని చెప్పాడో ఆ వాక్యాన్ని అంగీకరించాడండి. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా ఈరోజు ఉన్నాం? ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని అంగీకరిస్తామో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము అంటే దేవుని మాటకు లోబడతాము, మన ప్రవర్తనని మార్చుకుంటాము. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ అపవాది మన మీదకి వస్తూ ఉంటుందో, ఎవరిని మృంగుదుమా అని చెప్పి మన మీదకి వచ్చి మన నరకానికి తీసుకోవాలని చెప్పి కష్టపడుతూ ఉంటుందో, ఆటోమేటిక్గా దాని నుంచి మనము తప్పించుకుంటాం. ఈ ఎబెద్మెలెకులో మొట్టమొదటిగా మనకు కనిపించే లక్షణం ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం అతనితో మాట్లాడిందో అతను అర్థం చేసుకున్నాడు. రెండవదిగా ఏంటి అంటే, ఈయనంట ఒకరోజు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాడంట. పని చేసుకుంటూ ఉంటుంటే ఎవరో చెప్పారంట, ఇర్మియా నువ్వు ప్రవక్త ఉన్నాడు చూడు, రోజు మన దగ్గరకు వచ్చి రోడ్ల మీద అలా తిరుగుతూ దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు చూడు, ఆయనంట తీసుకెళ్ళి ఎవరో గుంటలో పడేశారంట. ఆ మాట వినబడగానే ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం నుంచి. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడొక ఎబెద్మెలెకను షండ్రుడు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని ఏం చేస్తున్నాడంట? పని చేసుకుంటున్నాడంట. వాళ్ళు మాట్లాడుకుంటా అనుకుంటున్నారంట ఇర్మియాను గోతులో వేస్తారంట అని. ఆ మాట విని ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆ సంగతి విని రాజు నగరిలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేశాను, రాజా నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. అసలు ఆయన ఎవరండి? మళ్ళీ అడుగుతున్నా, ఆయన స్థితి ఏంటి? ఆయన స్టేటస్ ఏంటి ఆ రాజ్యంలో? అతనేమి రాజు కింద సైన్యాధిపతి కాదు, రాజు కింద దానియేలుకున్నంత స్థానం ఆయనకి లేదు, ఆయన ఏమి మంత్రి కాదు. ఆయన ఏంటి అంటే ఒక దాసుడు అంతే, ఒక పనోడు అంతే. ఇప్పుడు ఎప్పుడైతే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చి ఇర్మియాని తీసుకెళ్ళి గోతులో పడేయమన్నాడో, ఇతను విని ఏం చేస్తా ఉన్నాడంటే, నా ప్రాణం పోయినా పర్లేదు, రాజు ఆజ్ఞకి నేను ఎదురు వెళ్తాను. నిజం చెప్పండి, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు ఆ నపుంసకులు అనేవాళ్ళు మన ఎదురుగా వస్తేనే మనం ఏం చేస్తామంటే వాళ్ళని చాలా నీచంగా చూస్తాం, తక్కువ వారిగా చూస్తాం, పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతాం. అలాంటోడు మనల్ని నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే ఈడెవడరా నాతో మాట్లాడుతున్నాడు అనేలా మనం చూస్తాం కదా. అలాంటిది ఎప్పుడైతే ఇర్మియా గుంటలో పడవేయబడ్డాడు అనే మాట వినిపించిందో, ఈయన ఏం చేస్తున్నాడంటే రాజాజ్ఞకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడండి. సాక్షాత్తు రాజుతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా అనే ప్రవక్త పట్ల వీళ్ళు చేసిందంతా యావత్తు అన్యాయమే, ఆయన ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదని నీకు ఎలా తెలుసు అండి? దేవుని వాక్యం ఈయనతో మాట్లాడింది కాబట్టి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన నేను రోజు చూస్తున్నాడు కాబట్టి, వాళ్ళు చేసే పాపాలన్నీ కూడా ఈయనకు అర్థమవుతున్నాయి కాబట్టి, ఎప్పుడైతే ఆ పాపాలని వ్యతిరేకించి ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారో, ఆయన ఏ తప్పు చేయలేదన్న విషయం ఎవరు అర్థం చేసుకున్నారు అంటే, ఎబెద్మెలెకు ఒక నపుంసకుడు అర్థం చేసుకుని, రాజాజ్ఞ ఒకటి ఉందని తెలుసు కూడా, రాజాజ్ఞకి ఎదురు తిరిగితే చంపేస్తారని తెలుసు కూడా, ఇతను ఏం చేస్తూ ఉన్నాడంటే రాజుకి ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేస్తుంది యావత్తు తప్పు. ఇర్మియా ఏ తప్పు చేయలేదు, అతను న్యాయంగానే మాట్లాడాడు. నిజానికి ఇలా కీడు కోరేవాడేం కాదు ఆయన. ఇలా చేస్తున్న తప్పులన్నింటిని ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం దానికి తీసుకెళ్ళి గుండెలో పడేస్తారా? ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి కింద. ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అతడున్న చోటున అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమియు లేవు. దేని గురించి ఆలోచిస్తున్నాడండి?
పొరపాటు నా గుంట్లో అలాగే 2-3 రోజులు వదిలేస్తే ఆకలితో ఎక్కడ చచ్చిపోతాడో ఇర్మియా. ఇంతమందికి వాక్యం బోధించిన ఒక దైవజనుడు ఆ గుంట్లో పడి ఎక్కడ చచ్చిపోతాడు? నా ప్రాణం పోయినా పర్లేదు, నేనేం చేయాలో తెలిసి ఈరోజు ఇర్మియాను బయటికి తీసుకొచ్చి తీరాలి అని ఫిక్స్ అయ్యాడండి. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని బోధించడానికి ధైర్యంగా నిలబడుతున్నారు? పొరపాటున రోడ్డు మీద నుంచుని ఈయనే నిజమైన దేవుడు అని మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ కొడతారో అని భయం. రోడ్డు మీద నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పాలి అంటే భయం. రోడ్డు మీద తీసి పక్కన పడేయండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అన్యులు ఉన్నారంటే వాళ్ళ దగ్గర మనం దేవుని గురించి మాట్లాడడానికే భయపడుతున్నాం. కానీ ఆ భయాన్ని అంతటిని విడిచిపెట్టి ఈ ఎబెద్మెలెకు ఏం చేస్తున్నాడు అంటే రాజు దగ్గరికి సైతం వెళ్ళి నుంచున్నాడంట. ఆయన ప్రాణాలు పోతాయని తెలుసా ఆయనకి? ఎదురు తిరిగితే తెలుసు, చంపేస్తాడని తెలుసు. అయినా సరే ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి విలువిచ్చి, నా ప్రాణం పోయినా పర్లేదు, ఒకవేళ కాపాడితే ఇర్మియా ఇంకో 10 మంది ప్రాణాలని కాపాడగలడు అని చెప్పి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక ప్రవక్త ప్రాణాలని కాపాడుతున్నాడండి. ఈరోజు మనలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? దేవుడు నిజానికి ఏంటి అంటే మనలో ఉన్న భయాన్ని విడిచిపెట్టి ముందుకు రావాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఎవడైతే పిరికోడు ఉన్నాడు ఆడు పరలోకానికి పాత్రుడు కాదు. దేవుని వాక్యాన్ని నలుగురికి చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి పాత్రుడు కాదు. ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను ఒప్పుకోడు. ఎక్కడ నేను క్రైస్తవుడిని తెలిస్తే వీళ్ళు నన్ను చూసి తక్కువగా చూస్తారేమో అని ఒకవేళ నువ్వు భయపడతా ఉంటే దేవుడు నువ్వు ఆయన కుమారుడు అని ఒప్పుకోడండి. ఈ ఎబెద్మెలెకులో దేవునికి నచ్చిన గొప్ప విషయం ఏంటి అంటే తన ప్రాణం పోయినా పర్లేదు, ప్రవక్త ప్రాణాలని కాపాడే ఈరోజు ఇక్కడి నుంచి నేను వెళ్తాను. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని బోధించడంలో మన ప్రాణాలు పోయినా పర్లేదు. అలాగే ఫిక్స్ అయ్యాడు కాబట్టేనండి పౌలు గారు. ఆయన ఒకరోజు నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళందరూ రాళ్ళిచ్చు కొట్టేశారంట. రాళ్ళిచ్చు కొట్టేసిన తర్వాత ఆయన కింద పడిపోయి కదలట్లేదంటే వాళ్ళు చూసి పాపం చచ్చిపోయాడేమో ఈడు అనవసరంగా వదిలిపోయింది, వీడితోటి మనకి ఇంక లేదు, వీడితో ఇంకా బాధ లేదని చెప్పి ఆయన అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారంట వాళ్ళు. పౌలు గారు ఏం చేస్తున్నారంటే అయ్యే దెబ్బలను దులుపుకుని మళ్ళీ సైలెంట్గా లేచి అదే ఊరికి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయాడంట. తెలుసా కొడతారని? తెలుసు. నన్ను కొట్టినా పర్లే, దేవుని వాక్యాన్ని నలుగురికి చెప్తాను. ఎబెద్మెలెకులో కూడా అదే లక్షణం నచ్చింది దేవునికి. నా ప్రాణం పోయినా పర్లేదు, ఈరోజు ప్రవక్త ప్రాణాలని కాపాడాలి. మూడవదిగా ఈయనలో నాకు నచ్చిన లక్షణం ఏంటో చెప్తానండి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? ఆయన గుంట్లో పడేసిన వాళ్ళందరూ ఇజ్రాయేలీలే. వాళ్ళందరికీ ఇర్మియా ఎవరో తెలుసా? తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఒక లేవీయుడు, ఒక యాజకుడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే మందిరంలో పనిచేసేవాడు. అలాంటి దేవుడు ఏం చేశాడు అంటే ప్రవక్తగా ఉండడానికి పిలుచుకున్నాడు. పిలుచుకున్నప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన చిన్నతనం నుంచి వారి మధ్యలోనే పెరిగాడు, వాళ్ళకే వాక్యం చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన చూసిన వాళ్ళే వాళ్ళు. కానీ సొంత వాళ్ళు అయినప్పటికీ కూడా ఇర్మియాని విడిచిపెట్టేశారండి. ఇర్మియా ఎవరో వాళ్ళకి తెలుసు, ఇర్మియా ఎలాంటోడో తెలుసు, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసు, దేవుని కోసం ధైర్యంగా నిలబడే ఒక వ్యక్తిని తెలుసు. అయినా సరే సొంత వాళ్ళే ఆయన్ని విడిచిపెట్టేస్తే ఈయన మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? నాకు వాక్యం బోధించిన ఒకడు గుంట్లో పడిపోయి ఉన్నాడు, ఆడు నా సొంతోడైనా నాకు అనవసరం, నా సొంతోడు కాకపోని, నా దేశం కాకపోని, కానీ అతని పక్షాన నేను నిలబడతాను. సొంత వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి కొట్టి గుంట్లో పడేస్తుంటే ఎవడో తెలియని ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన కోసం నిలబడ్డాడండి. సొంత వాళ్ళందరూ కూడా ఎదురుగా నిలబడ్డారంట ఇర్మియాకి. ఇప్పుడు ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఇర్మియా వైపు అలా అడ్డంగా నిలబడి ఉన్నాడు. అక్కడ ఇర్మియా వైపు ఉన్నది ఎవరంటే ఆయన ఒక్కయనే, ఎబెద్మెలెకు తప్ప ఇంకెవరో మనకు కనబడరు. అవతల ఎంతమంది అయినా ఉండనివ్వు, నాకు వాక్యం నేర్పించిన దైవజనుని పక్షం నేను నిలబడతాను. ఎంతమంది దైవజనులకు గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారండి ఈరోజు? నేను పాపంలో ఎక్కడో ఉన్నాను,
నాకు దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు, లోకంలో కలిసిపోయాను నేను. అలాంటి నాకు దైవ వాక్యం చెప్పిన ఒక వ్యక్తి, దేవుని వాక్యాన్ని నాకు బోధించిన ఒక వ్యక్తి, నా లక్షణాలన్నింటినీ మార్చిన ఒక వ్యక్తి, నాకు నిజమేంటో చెప్పిన ఒక వ్యక్తి ఒక మూలన గుంట్లో పడిపోయి ఉన్నాడండి. తన సొంత వాళ్ళందరూ ఎదురు తిరిగారండి, వాళ్ళందరూ కూడా ఎదురుగా నిలబడ్డారండి. ఇప్పుడు కాపాడనని తెలిసిన నన్ను కూడా కొట్టేస్తారండి. అయినా నాకు అనవసరం. ఇర్మియా ఎవరో నాకు తెలియకపోయినా, వాళ్ళ సొంత వాళ్ళే ఆయన ఎదిరించిన నేనేం చేస్తానంటే ఇర్మియా పక్షమున నిలబడతాను. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవాలి. ఇదేనండి సంఘం అంటే. సంఘం అంటే ఒక చర్చు, అందులో ఒక 10 కుర్చీలు, అందులో 10 మంది జనాభా కాదు. సంఘం అంటే ఏంటి అంటే ఒక కుటుంబం. అందుకే దేవుడు ఏం మాట్లాడి రాయిస్తూ ఉంటాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తామంటే, ఒకటే రొట్టెలో మీరు పాలు పంపులు పొందుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే శరీరము అంటున్నాడు. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారా? మీరందరూ కూడా ఏంటంటే ఒక్కటే శరీరము. ఆ శరీరంలో చెయ్యి వేరు కాలు వేరు అనేది లేదండి. ఆ విషయం ఇజ్రాయేలీలకు అర్థం కాలేదు. తనకు వాక్యం బోధించిన ప్రవక్తనే తీసుకెళ్ళి గుంట్లో పడేశారు. సొంత వాడైనప్పటికీ, తన ఒకే తండ్రి నుంచి వచ్చిన సంతానం అయినప్పటికీ అతని మీద ఉన్న ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలే. మేము నరకానికి వెళ్ళిపోకుండా ఒకడు మా కోసం కష్టపడుతున్నాడు అనే విషయం వాళ్ళు గ్రహించలే. మేము బబులోను చెరలోకి వెళ్ళిపోకుండా ఒకడు రోజు రోడ్ల మీద ఎండలో పడి తిరుగుతున్నాడు మా కోసం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేదండి. కానీ ఎవరో తెలియకపోయినప్పటికీ కూషీయుడు, ఒక నపుంసకుడు, దేవుడంటే ఎవరో తెలియని ఒక వ్యక్తి, అతను ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రవక్త కోసం నిలబడ్డాడు. దేవుడికి అదే మాట నచ్చిందండి ఆయనలో. మొట్టమొదటిగా ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నాడో దానిని అంగీకరించాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే గుచ్చిందో ఆ వాక్యానికి తగినట్టుగా మార్చుకున్నాడండి. రెండవదిగా తన ప్రాణాలు పోతాయని తెలిసినా సరే రాజాజ్ఞకి ఎదురుగా నిలబడ్డాడండి. మూడవదిగా తనకు వాక్యం నేర్పించిన దైవజనుడు తన సొంత జనాంగం కానప్పటికీ ఆయన దృష్టిలో ఎలా ఉంది అంటే, ఆయన నేను ఒకటే శరీరం. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చామో మేమంతా కూడా ఒకటే. తన సొంత వాళ్ళు ఎదిరించినప్పటికీ నాకు వాక్యం నేర్పించిన దైవజనుడు గుంట్లో పడిపోయి ఉన్నాడని చెప్పి ఆయన మీద ఒక ప్రేమను కలిగి ఉన్నాడండి. ఇంకా చూస్తూ ఉంటే ఆయన ఎలా బయటికి తీసుకొచ్చాడనేది చూస్తూ ఉంటే భలే ఉంటుంది చూడండి. 11వ వచనం నేను చూడండి, 38వ అధ్యాయం 11వ వచనం. ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాత్రలను తీసుకొని ఆ గోతిలోనున్న పట్టుకొనున్నట్లుగా తాళ్ల చేత వాటిని దింపి తాళ్ల మీద పెట్టుకొనమని. చాలండి. ఈయనకి ఎలా ఉందంటే, ఒక ముసలోడైన ప్రవక్త కింద పడిపోయాడు. నేను ఊరికనే తాళ్ళేసి లాగేశాను అనుకో, మళ్ళీ తాళ్ళు ఆయనకి ఎక్కడ నొక్కుకుపోతాయో అని చెప్పి ఏం చేశాడంటే ఒక పాత గుడ్డలన్నీ కూడా ఏరుకుని తీసుకొచ్చి ఆ తాళ్ళకి ఆయన శరీరానికి మధ్యలో పెట్టుకుని మెత్తగా ఉండేలాగంటే, కింద నుంచి తీసుకొచ్చే ప్రవక్తనికి కూడా ఎక్కడ కంఫర్ట్ లేకుండా తాళ్ళు ఆయన నొక్కేస్తాయేమో. ఎంత ప్రేమ అండి! సొంతోడు కాదే, రక్తం పంచుకుని పుట్టలేదే, ఆయన ఎవరో అంతకుముందు ఈయనకి తెలియదే. అయినప్పటికీ ఏం చేస్తున్నాడో తెలుసా? గొడ్లన్నీ కూడా తీసుకొచ్చాడంట. మళ్ళీ కిందున్న ఇర్మియాకి చెప్తున్నాడంట, మీరు ఏం చేస్తారంటే ఆ తాళ్ళకి మీ చంకకి మధ్యలో ఈ క్లాత్లు ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీకు మెత్తగా కంఫర్ట్గా ఉంటుంది, నేను జాగ్రత్తగా మిమ్మల్ని పైకి లాగేస్తానే. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి! సొంతోళ్ళేమో ఏం చేస్తున్నారంటే, ఈడు మన మేలు కోరేవాడు కాదు కానీ మన కీడే కోరేవాడు అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి పితురీలు చెప్పి తీసుకెళ్ళి గుంట్లో పడేస్తూ ఉంటే, వాక్యం నేర్పించాడన్న ఒకే ఒక్క కారణంతో ఆయన ప్రేమను చూసుకుంటున్నాడంట. ప్రేమగా ఆయన్ని చాలా జాగ్రత్తగా బయటికి ఎలా తీసుకురావాలో కూడా ప్లాన్ చేసుకుంటున్నాడంట. దేవునికి ఎంత నచ్చుంటాడండి! సహోదరుని పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు ఇతను.
ఒకడు గుంటలో పడిపోయి ఉంటే వాడిని చాలా జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పి ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు. ఇలాంటి ప్రేమనే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడండి. అలాంటి ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. సాధారణంగా మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని వింటాము, చదువుకుంటాము, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనలోకి వచ్చిన తర్వాత అవసరమైనప్పుడు ఆ వాక్యాన్ని యూజ్ చేయం. మన కష్టం వచ్చిందా మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. దేవుని వాక్యాన్ని విన్నదాన్ని విన్నట్టు వదిలేస్తాం. పొరపాటున నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను కదా, ఒక 3-4 వారాల తర్వాత వచ్చి నేను ఏ వాక్యం చెప్పాను అన్నాను అనుకోండి, చాలామంది వదిలేస్తారు వినేసి. కానీ నేనేం చేస్తా ఉన్నాడు తెలుసా, ఆ విన్న వాక్యాన్ని బట్టి తన జీవితాన్ని కూడా మార్చుకున్నాడు. ఒకానొక టైంలో దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి, ఒక అన్యుడు, ఒక నపుంసకుడు, ఒక బానిస, అలాంటోడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన వాక్యం చెప్పినప్పుడు తన ప్రవర్తననే మార్చేసుకున్నాడండి. ఎలా చెప్తారు అంటే ఇందాక మనం చదువుకున్న మాట చూస్తూ ఉంటే 39వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. చాలండి. ఏమంటున్నాడు దేవుడు, నువ్వు యిర్మీయాని గోతులో నుంచి బయటికి తీసుకొచ్చావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తున్నా అన్నాడా? యిర్మీయాని కాపాడావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తున్నాను అన్నాడా? ఏమన్నాడు? నీవు నన్ను నమ్మి ఉన్నావు కాబట్టి. వాళ్ళందరికీ ఆయన యిర్మీయా అదే బోధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకోండ్రా, దేవుణ్ణి నమ్ముకుంటే మీరు మీ ప్రాణాలని కాపాడుకుంటారు, కల్దీయుల్ని తప్పించుకుంటారు. అంటే వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదు దేవుని వాక్యాన్ని. ఎవరు పట్టించుకున్నారు, ఎవరు ప్రవర్తన మార్చుకున్నారు అంటే ఎబెద్మెలెకు మార్చుకున్నాడంట. అందుకే దేవుడు నువ్వు యిర్మీయాని కాపాడే కాబట్టి నేను నిన్ను కాపాడుతున్నా అనట్లే, నీవు నా వాక్యాన్ని విని నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తున్నాను అంటున్నాడండి. ఈరోజు మనలో వాక్యం వినేవాళ్ళు చాలామంది ఉంటారు. వారం వారం వాక్యాన్ని విని దాన్ని అక్కడే విడిచిపెట్టేసేవాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం విన్న వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారం మనం జీవించి మన ప్రవర్తనను ఎప్పుడైతే మార్చుకుంటామో ఆటోమేటిక్గా ఏం చేస్తాము అంటే అపవాది నుంచి తప్పించుకుంటాం. ఎలా చెప్తున్నాను అంటే ఈరోజు మాకు ఒక డిస్కషన్ జరిగిందనమాట పొద్దున్న. ఏంటి అంటే ఒక చెల్లి ఒక క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ ఏంటంటే, అనయ్య అపవాదికి ముందే ఏం జరుగుద్దో తెలుసా అని అడిగింది అనమాట. ఏమడిగింది? అపవాదికి ముందే ఏం జరుగుద్దో తెలుసా అని అడిగింది. నేనన్నా తెలియదు చెల్లి, ఏం జరుగుద్ది అనేది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఎలా చెప్తావని అంటే అపవాదికి ఏం తెలుసు అంటే నేను ఆల్రెడీ ఒకసారి ఏం చేస్తే పాపం చేశానో దానికి తెలుసు. ఆల్రెడీ నేను ఎప్పుడు పాపంలో పడిపోయానో దానికి తెలుసు. అదేం చేస్తుందంటే ఆల్రెడీ జరిగిన విషయాల్ని మళ్ళీ 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 నా ముందుకు తీసుకొస్తుంది. కానీ ఒకవేళ నేను మళ్ళీ అందులో పడిపోయాను అనుకో, దాని అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇందులోనే పాపంలో పడ్డాడు, మళ్ళీ తీసుకొచ్చాను కాబట్టి ఇందులోనే పాపంలో పడ్డాడు అని చెప్పి జరిగిన విషయాలను బట్టి ఆలోచిస్తుంది తప్ప ముందు జరగబోయే విషయాలు దానికి తెలీదు. అందుకే దావీదు గురించి దేవుడు ఏమంటాడంటే ఊరియా భార్య విషయంలో తప్ప మరే విషయంలో కూడా ఆయన పాపం చేయలే. అలా చెప్తున్నావు. అపవాదికి ఆల్రెడీ ఊరియా భార్య విషయంలో దావీదు పడిపోయాడు అన్న విషయం తెలుసు. నాకు తెలిసి మళ్ళీ కూడా అది ప్రయత్నించే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినప్పటికీ దానికి అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి పడిన తర్వాత ఈయన ప్రవర్తననే మార్చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇది మళ్ళీ పడ్డంకా. ఒకసారి పడిపోయాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు, ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు పడలేదు. అపవాది ఇంకొక విషయం కూడా చెప్తా. యోబు ఉన్నాడండి. యోబు గురించి దేవుడి దగ్గర ఏమంటుంది? అది నువ్వు ఆస్తి ఇచ్చావు కాబట్టి బాగున్నాడు, నువ్వు ఆస్తి తీసేస్తే పాపం చేస్తాడు అనుకుంది. కానీ పాపం చేశాడా? చేయలే. మళ్ళీ వచ్చింది, నువ్వు ఆస్తి తీసినప్పటికీ కావలసినంత ఆరోగ్యం ఇచ్చావు కదా, అందుకే నీ దగ్గర ఉన్నాడు అనుకుంటుంది పాపం. అది మళ్ళీ తీసేసింది. మారాడా? మారలా. నా దేవుడు అంతే, ఆయన ఇచ్చాడు తీసుకుంటాడు. ఈ అపవాది ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే నీ దగ్గరికి నా దగ్గరికి కూడా వస్తుంది.
వచ్చి ఏం చేస్తుందంటే, ఇంతకుముందు నువ్వు ఎప్పుడు పాపంలో పడిపోయావు ఏంటి అన్ని దానికి గుర్తుంటాయి కదా, మళ్ళీ అదే పాపాన్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతుంది. కొత్త ఏం తీసుకురాదు అది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పడిపోతావనేది దానికి తెలియదు, ఆల్రెడీ పడింది కదా. సో దాన్నే తీసుకొచ్చి ఈజీగా ఉంటుందని చెప్పి మన ముందు పెడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో లేదో, నువ్వు విన్న వాక్యాన్ని ఎప్పుడైతే అక్కడే వదిలిపెట్టేశావో, ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది అంటే మళ్ళీ 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 పాపంలో పడిపోతావు. ఎబెద్మెలెకులో దేవునికి నచ్చిన లక్షణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని బట్టి ఆయన ప్రవర్తనను మార్చుకున్నాడండి. అపవాది ట్రై చేసినా సరే ఆయన నమ్ముకున్నాడు అంతే ఆయన్ని. తన పాత జీవితం పాపలోకం ఆయనకి అర్థమైంది కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇంత గొప్ప దేవుడు నా చిన్నప్పటి నుంచి నేను వదిలిపెట్టేశాను. దేవుని వాక్యం విన్నాడు, తన ప్రవర్తనని మార్చుకున్నాడు కాబట్టి దేవుడు ఇస్తున్న సాక్ష్యం. ఒకసారి మళ్ళీ చదువుదామా? 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగానే నేను నిన్ను తప్పించదను. ఇంకా చదవండి. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు ఎంతమంది గురించి దేవుడు ఆ మాటను చెప్తున్నాడండి? నీ జీవితం, నువ్వు, నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా దోపుడు సొమ్ము చేత పట్టుకున్నట్టు నీ ప్రాణాన్ని నువ్వు పట్టుకుని లాక్కున్నావు అని ఎంతమంది గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నాడండి ఈరోజు? ఆలోచించండి. ఇప్పటికిప్పుడు దేవుని రాకడొస్తే ఆ నరకంలోకి వెళ్ళిపోకుండా నీ ప్రాణాన్ని దోపుడు సొమ్ము పట్టుకున్నట్టు నువ్వు పట్టుకోగలుగుతున్నావా? లేకపోతే ఈరోజు మన జీవితాన్ని మనం మార్చుకోవాలండి. ఎబెద్మెలెకు దేవుడు ఎవరో తెలియదు. ఒక అన్యుడు, ఒక నపుంసకుడు, ఒక బానిస, ఎక్కడ గౌరవం లేని బ్రతుకు. అయినప్పటికీ దేవుని వాక్యం అతన్ని పట్టుకుందండి. రాజాజ్ఞ చంపేస్తాడని తెలుసు, అయినా వీళ్ళు అడ్డంగా నిలబడ్డాడండి. తన సొంత వారందరూ కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు, అయినా సరే వెళ్ళి ప్రాణాలు కాపాడాడండి. నాకు వాక్యం చెప్పిన దైవజనుడు ఎక్కడో మూలన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీకు వాక్యం చెప్పిన దైవజనుడు బాధ్యత కూడా మనదే. ఆయన కూడా మన కుటుంబంలో ఒక భాగమే. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఎబెద్మెలెకు. చివరిగా తన విన్న వాక్యాన్ని బట్టి తన ప్రవర్తనని మార్చుకున్నాడు. ఈరోజు అదే లక్షణాలే నువ్వు నేను కలిగి ఉంటే నీతో నాతో కూడా దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? దోపుడు సొమ్ము చేత పట్టుకున్నట్టు నరకంలోనికి వెళ్ళిపోకుండా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావు. అపవాది నీ మీదకి గర్జించు సింహం వలె వచ్చినప్పటికీ దాన్ని నీ కాలు కిందే తొక్కేసావు అని చెప్పాలండి. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే ఈరోజు మనము నా ప్రవర్తనని మార్చుకుందాం.